సో వెల్కమ్ బ్యాక్ టు సోనం టాకీస్. రాననుకున్నారా రాలేననుకున్నారా? సో థమ్స్ అప్ డేర్ ఏంటంటే ఎత్తిన బాటిల్ దించకుండా తాగాలి ఇద్దరు కూడా. అవుతారా? సో చేతులు పట్టుకొని చిన్నపిల్ల పాలు అయినట్టు అని తాగుతావా? తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మాట్లాడు. సపోర్ట్ వల్ల ఇప్పటి వరకు అయితే 40K సబ్స్క్రైబర్స్ అయ్యారు సోనంకి. సో కంగ్రాచులేషన్స్ సోనం ఫర్ 40K సబ్స్క్రైబర్స్. Queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. సో వెల్కమ్ బ్యాక్ టు సోనం టాకీస్. రాననుకున్నారా రాలేననుకున్నారా? సో ఇవాళ ఏంటంటే నేను దేవికి ఇంకా సోనుకి థమ్స్ అప్ డేర్ అయితే ఇస్తున్నా. సో థమ్స్ అప్ డేర్ ఏంటంటే ఎత్తిన బాటిల్ దించకుండా తాగాలి ఇద్దరు కూడా. అవుతారా? సో ఎవరైతే దించకుండా తాగుతారో వాళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాను, 1000 రూపీస్ గిఫ్ట్ ఇస్తాను. ఒకవేళ దించిర్రు అనుకో వాళ్ళకి మొట్టికాయలు పడతాయి. ఇంకా అర్థమైందా? డన్నా డేర్ ఛాలెంజ్ డన్నా? సరే ఇప్పుడైతే చూద్దాం గైస్. ఎవరైతే దించకుండా తాగుతారో వాళ్ళకి 1000 రూపాయలు. వాళ్ళే ఆలోచించుకోవాలి. ఉన్నాడు స్కోప్ పెట్టు, అటు కాదు వెనక మళ్ళీ బ్యాక్ సైడ్. మళ్ళీ నేను ఇట్లా చేసిరు అట్లా చేసిరు లేదు. ఇంకా మొత్తం ఎత్తిన థమ్స్ అప్ దించకుండా ఇలా ఒక్క సుక్క కూడా ఉండదు. సుక్క ఉన్నా కానీ కదా గేమ్ వాళ్ళు లాస్ట్ అంతే. అట్లా కాదు, డైరెక్ట్ చేయి పట్టుకోవద్దు, వృత్తిగా నోట్తోనే బాటిల్ పైన పట్టుకొని తాగాలి. మరి డేర్ అంటేనే అది ఉంటుంది. మరి నువ్వు ఇక చేతితో పట్టుకొని చిన్నపిల్ల పాలు అయినట్టు అని తాగుతావా? ఆపకుండానే. సరే చూద్దాం ఇప్పుడు ఎవరు తాగుతారో ఎవరు గెలుస్తారో చూద్దాము. ఓకేనా? ఇవే తగ్గించుకుంటే మంచిది. సో ఇప్పుడైతే ఇది ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నాము. చూద్దాం వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు గెలుస్తారో. చేయి ఓపెన్ చేయి, ఏం కాదు. లేకపోతే నోట్తో ఓపెన్ చేసుకో. నోట్తో ఓపెన్ చేసుకొని ఎట్లా వస్తుందో. అట్లా కాదు అమ్మ, ఇద్దరు ఒకటేసారి ఇట్లా ఎత్తి పట్టుకోవాలి. నేను చూస్తా కదా. సరే ఏం లేదు, నువ్వు ఎందుకు అట్లా వస్తున్నావు? అవన్నీ అట్లా చీటింగ్ లెక్క లేదు. ఎట్లా ఉన్నా అట్లా ఉండాలి. చీటింగ్ కర్తా హై తూ. స్టార్ట్ చేయరు. ఇంకేద్దాం అట్లా సంబంధం లేదు. మేము నవ్విపిస్తాం, ఏమన్నా అట్లుంటది మనతో, అట్లుంటది మనతో. నీళ్లు ఉంటాయా, గ్యాస్ ఉంటుందా, ఏముంటుందా, ఎల్పిజి గ్యాస్ ఉంటుందా, హెచ్పి గ్యాస్ ఉంటుందా, అవన్నీ కాదు. డేర్ ఈజ్ ఎ డేర్ అంటే తాగా. సరే తీసుకోండి. చేస్తా నేను ఇద్దరికి సమానంగా చేస్తాను. నువ్వేం బాధపడకు. నీకేస్తా ఆమెకి వేస్తా. చేయటం పట్టుకోద్ది ఎక్కినాక. చలో స్టార్ట్. అయిపోయి నువ్వు దించు. ఇద్దరు మళ్ళీ ఒకటే సరే. చలో సోనా వేస్తుంది, మొత్తం సోడా అయిపోతుంది, మొత్తం థమ్స్ అప్ అంతా తాగేస్తుంది.
దేవిది ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. సోను తాగేస్తుంది. ఇద్దరు ఇట్లా ఎవరికి గెలుస్తారో చూద్దాం ఇప్పుడు. చలో కమాన్ సోను. దేవి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. థమ్స్అప్లు అయితే రోజు ఇక పిచ్చోలు కొట్టుకున్నట్టే కొట్టుకుంటారు థమ్స్అప్ల కోసం అయితే. ఇప్పుడేమో థమ్స్అప్ మెల్లమెల్లగా తాగుతుంది ఇద్దరు కలిసి. చలో అయిపోతుంది దేవిది అయిపోతుంది. దేవి దించొద్దు, దేవి చీటింగ్ చేస్తున్నావు అమ్మా. దించుకుంటా తాగుతారు ఇద్దరు. చలో అయిపోయింది దేవిది అయిపోయింది. దేవి విన్ అయిపోయింది దేవిది. చలో గ్రేట్ కమాన్. దేవి అయితే గెలిచింది ఈ మ్యాచ్ లా. ఏమైందా సపోర్ట్ చేస్తావు? ఆమె కింది కంటే పైకే పెట్టేసిన. కిందికి పై కంటే ఇంకా 200 ఎక్కువ, ఇంకా గ్యాస్ ఎక్కువ వస్తుంది తెలుసా. నా పైకి కింది కంటున్నా మళ్ళీ ఎందుకు అంటున్నావు? పైకి కింది ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు పైకి కిందికి పైకి కిందికి అని ఆగిందని చెప్తుంది. సరే ఇప్పుడు నెక్స్ట్ మేమేం చేస్తామంటే ఇప్పుడు మీరిద్దరు సరే సోను నేను నేను తాగుతాము. ఇప్పుడు ఎవరు దించకుండా తాగుతారో చూద్దాం. సరేనా? బెట్ కట్టుకుందామా? నువ్వు ఓడిపోతే ఏంది మరి పెట్టు. నాకు 1000 రూపాయలు ఇవ్వాలి నువ్వు ఓడిపోతే. ఏమైందిరా? ఇస్తావా? ఏదో సరే ఇస్తా. 1000 రూపీస్ నేను డ్యూ నాకు ఇస్తా. సరే ఒక పని చేద్దాం. ఇప్పుడు మళ్ళా సోను నేను ఆడతాము. ఎవరైతే గెలుస్తామో మళ్ళా దేవి నేను ఛాలెంజ్ చేస్తాను. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఫైనల్ ఒకరే గెలుస్తారు. ఒకరు గెలిచినప్పుడు పైసలు ఇస్తారు 1000 రూపాయలు. నేను ఏమని చెప్పినా ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు ఛాలెంజ్ పెట్టుకుంటాం. ముగ్గురు పెట్టుకున్నప్పుడు ముగ్గురు డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ చెప్పు ఇప్పుడు చెప్తున్నా. ఫస్ట్ చెప్తే చెప్పకపోతే ఇద్దరు ఒకటానికి ఫైనల్ గా మీరు మరి నేను మీకు నాకు ఉంది కదా. సోనుకి నాకు కూడా పోటీ. చూద్దాం ఇప్పుడు సోను నేను తాగుతాము. ఇద్దరు ఇట్లా లెవెల్ గెలుస్తారో చూద్దాము. మేమిద్దరం గెలిచినాక మళ్ళా దేవికి నాకు ఉంటుంది పోటీ. ఓకేనా? చూద్దాం ఛాలెంజ్ ఎవరు గెలుస్తారో చూద్దాం. అయితే సోనుకి నాకు ఛాలెంజ్. ఇప్పుడు ఇద్దరు ఇట్లా ఎవరు దించకుండా ఎవరు తొందరగా తాగుతారో చూద్దాం. సరేనా? నేనైతే ఎప్పుడు ఇట్లా థమ్స్అప్ అయితే దించకుండా నేను తాగలేదు. ఇదే ఫస్ట్ టైం తాగుతున్నా. చూద్దాం. సరే తాగు. 3, 2, 1 స్టార్ట్. చేతి పెట్టుకుని తాగుతున్నది. నేను పట్టుకోలేదు. నువ్వెందుకు చీటింగ్ చేస్తున్నావు? నేను పట్టుకున్నాను చేతితో. చిన్ని చిన్ని కళ్ళే అందం, ముద్దు ముద్దు మాటలు అందం. చెప్పున్నా బ్రేక్ ఇస్తాము. అది ఇస్తే అది ఓడిపోయినట్టు బ్రేక్ ఇస్తావు. బ్రేక్ ఇచ్చి గ్యాస్ వచ్చింది గ్యాస్ వేసిన మాకు సంబంధం లేదు. నువ్వు కూడా తీసుకో బుర్రంగా. మనము రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఏం పెట్టుకోలేదు. డుర్రంగొద్దు దర్రంగొద్దు అని. నువ్వు బుర్రంగడ నువ్వు అంటున్నావు. సరే రైట్. ఏది
కెమికల్ కనిపిస్తుంది కనిపిస్తుందంట కెమికల్. రోజు చలో కాదు. మళ్ళా స్టార్ట్. అది సేమ్ తాగినా నేను సేమ్ స్టాప్. 3, 2, 1. ₹1000 అయితే నాకే. వీళ్ళిద్దరు రాకుండా తాగినారు. నేనైతే తీయకుండా తాగినా. ₹1000 మాత్రం నాకే. Would like to take notes while I take toast. దాంట్లో లేదు. ఇదిగో చూడు వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉంది. చెప్పు నువ్వే వాళ్ళ దాంట్లో ఎక్కువ నువ్వే. అదేంటి ఇప్పుడు వస్తుంది. చలో నేనైతే విన్నాను. బురుగు ఉంది కదా ఫస్ట్. బురుగు కాదండి, బురుగు అంట. బురుగు అంట సర్ఫ్ బురుగు. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చలో నేనైతే విన్నాయినా. సోన్ అయితే అవుట్ ఆఫ్ ది గేమ్. అసలు ఇది వ్యాలిడ్. ఎందుకు ఆకుంటా రాదు. తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవద్దంటే రాపింది కాబట్టి నేను ఆపిన. లేకపోతే తాగేస్తుంది. అట్లా ఇట్లా నువ్వు గెలవలే, నువ్వు గెలవలే, నేనే గెలవాలి. అట్లా ఇట్లా ఏమికుంటారు నువ్వు అన్న నువ్వు ఎందుకన్నా మరి నేనంటేనే నువ్వు ఆయన దొరుకున్నాడు. నేపాల్ నుంచి పారిపోయి వచ్చింది అంటుంది. చెప్ సరే నేనైతే విన్నాను. వీళ్ళు చీటింగ్ చేస్తారు. సరే మరి నేను విని కానీ సోను విన్నాను కదా. సరే ఇప్పుడు మన సోను దేవి ఇద్దరు తాగుతారు. సరే నువ్వే కదా నువ్వు అంటుంది. దేవి మా ఇల్లు ఒక్కొక్కరు టీం చలో ఇప్పుడైతే నువ్వు నవ్వించుకో ఏమన్నా చేస్తావు. సరే సో నువ్వు నవ్వించినావు. ఓకే నాకైతే డన్. ఇప్పటిదాకా నువ్వు అన్నావు కదా. కాకపోతే థమ్స్అప్ అయినప్పుడు కాకపోతే ఏమొస్తుంది నీ లెక్క. ఏమంటారు అంటారు బుర్ర అంటారు. ప్రతి మనసులో నా చోటుంది. మాకు అదంతా సంబంధం. గెలిచిన వాళ్ళకి ₹1000 సరేనా. సరే వీళ్ళిద్దరు తోడు దొంగలు ఒక పార్టీ అంట. సరే ఇప్పుడు చూద్దాము. అట్లన్నా ఇట్లన్నా అదేంటి ఏమన్నా శాఖ కళ్ళు శాఖ వస్తుంది. మేకప్ వస్తుంది తీసుకురాదు ఇక శాఖ థమ్స్అప్ శాఖ తండ్రి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మాట్లాడి నీ లెక్క నేపాల్ భాష ఆశిష ఈ లెక్క చైనీస్ దాని లెక్క కొరియన్ భాష. ఇవన్నీ కొరియన్ డ్రెస్సులు కొరియా అప్పుడు అందుకే ఇక కొరియన్స్ లెక్క. సరే చలో ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాము. 3, 2, 1 గో. ఇంకోసారి అయిపోయింది. నేను థమ్స్అప్ ఇంకే నేనే విని ఎట్లయినా. అయ్యో మరి నోట్లో థమ్స్అప్ అంటే చెయ్యి మరి ఇట్లా నువ్వా నాదా పడిపోతుండే. నువ్వు నవ్విస్తున్నందుకు వస్తాయి. అది నేను పళ్ళతో పట్టుకున్నా. నాకు గ్రిప్ దొరుకుతలేదు. అందుకని ఇట్లా అనేసరికి అది లీక్ అయిపోతుంది. మరి ఇట్లా పట్టుకుంటే ఎట్లా సరే ఇక ఉన్న దాంతో మళ్ళీ ట్రై చేద్దాం. నాదే ఎక్కువ ఉంది ఆయన అని. సరే సరే ఇక ఆడదాకనంటే వీళ్ళే చెప్తారు ఎంత ఉంది. ఒక గిడి తాగేస్తాను నేను. నాకు చూపించుకుంటే తాగాలి. నాకు మనప్పుడు స్టాప్. ఇంకెక్కువనే ఉంది.
అది కొంచెం ఎక్కువనే ఉంది థమ్స్ అప్. 3 అయినా కానీ స్టార్ట్ చేస్తున్నాము. చలో 3, 2, 1 స్టార్ట్. పైకి తాగేసింది. దేవి తాగింది ఫస్ట్. అదో మళ్ళా ఇప్పుడైతే దేవక విన్ను 1, 2, 3, 4, 5. మ్యాచ్ ప్రకారంగా దేవి విన్ అయిపోయింది. అట్లయితే ఓడిపోయిన కదా. సరే ఇప్పుడైతే ఈమె గెలిచింది కదా. సరే ఈమెకైతే 1000 రూపాయలు ఇస్తా. ఆ 1000 రూపాయలలో కూడా మళ్ళీ ఒక ఛాలెంజ్ పెడతా. అదేదో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దాని ట్విస్ట్ ఏంటో అర్థం కదా. ప్రతిది ఇంగ్లీష్ చెప్పమంటాడు. ఇన్ ఫ్రెండ్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. పైసలు చేస్తున్నావు కాబట్టి నేను ఏదైనా పెడతాను. వేస్ట్ ఎందుకు? 1000 రూపాయలు ఎంత తక్కువ వస్తున్నాయి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సరే ఫ్రీగా థమ్స్ అప్ అయితే తాగారు. 1000 రూపాయలు ఇస్తా. దాంట్లో కూడా 30 తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్ళు ఆగిస్తా. థమ్స్ అప్ బాటిల్లోనే పట్టిస్తా. 3 చెర్ల నీళ్ళు ఆగిస్తా నేను. ఒక బాటిల్ 2 బాటిల్స్ అని కాదు. సరే ఇప్పుడైతే దేవి గెలిచింది కదా. సరే ఇప్పుడు 1000 రూపాయలు. సరే 1000 రూపాయలు ఏం చేస్తాను? సరే 1000 రూపాయలతో ఏం చేస్తావు? 1000 రూపాయలు చూపి అంటే ఇక్కడ క్యాష్ ఇవ్వాలి. నో క్యాష్. అంతా మోడీజీ, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. 1000 రూపాయలకి జూడియోలో ఏం రాదు. 1000 రూపాయలు మనం కేఎఫ్సీకి వెళ్దాం. కేఎఫ్సీకి 100కి ఏమొస్తుంది? 1000 దీనికైతే లెక్కలు కూడా రావు. చదువుకునేది ఫస్ట్. చదువుకోండి ఫస్ట్. నేనైతే కేఎఫ్సీకి పోతా. సరే సికింద్రాబాద్ అన్న బేగం బజార్ అన్న పోయి పట్టాను. 1000 రూపాయలకి ఏమొస్తుంది? 1000 రూపాయలకి 100 రూపాయలకి ఒక టీ షర్ట్ దొరుకుతుంది. కాలికా బజార్ సంథింగ్ ఏముంది. 100 రూపీస్కి ఒక షర్ట్ పోయి 10 ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. 10 డ్రెస్సెస్ కొనుక్కోపోయి. సరే 1000 రూపీస్ ఇప్పుడు సోను 10 డ్రెస్సులు కొనుక్కోవాలి. అదే ఛాలెంజ్. సరే చూద్దాం 1000 రూపాయలతో ఏం చేస్తారు నెక్స్ట్ వీడియోలో. నేను ఇద్దరికి ఇస్తారు. ఇక ఇద్దరికి 1000 రూపాయలు. అదంతే ఏం లేదు. నేను డీల్ చేసింది 1000 రూపాయలు. అదంతా మీరు జాగ్రత్త. నేను 1000 రూపాయలు ఇస్తాను. 1000 రూపాయలు 500 తీసుకొని నువ్వు పాలక బజార్ వెళ్ళిపో. నా 500 తీసుకొని ఇద్దరికి ఏం ఇస్తాను? నేను ఒక్కదానికి ఇస్తా 1000 రూపాయలు. నువ్వే ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఇద్దరు ఎందుకు కాదు షేర్? ఇద్దరికి షేర్ లేదు, ఒకరికే షేర్. ముందే మాట్లాడుతున్నాం. నాకు సంబంధం నేను ఒకటి 1000 రూపాయలు ఇస్తా. ఒక్కరికి ఇస్తా, ఒక్కరే ఖర్చు పెట్టాలి. అదే ఛాలెంజ్ అంతే. సరేనా? చూద్దామా? సరే సరే గైస్, నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా మంచి మంచి కంటెంట్స్, మీకు ఎట్లాంటి కంటెంట్స్, ఎట్లాంటి ఛాలెంజెస్ కావాలో మాకు చెప్పురి. అవే వీడియోస్ మేము చూస్తాము. సో మీ సపోర్ట్ వల్ల ఇప్పటి వరకు అయితే 40K సబ్స్క్రైబర్స్ అయ్యారు సోనంకి. సో కంగ్రాచులేషన్స్ సోనం ఫర్ 40K సబ్స్క్రైబర్స్. సో నిజంగా గైస్ మీరు సపోర్ట్ చేసినందుకే ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నాము. మాకు ఇంకా మీరు సపోర్ట్ చేయండి. ఇంకెట్లాంటి వీడియోస్ మీకు కావాలో కమెంట్స్ చేయండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ 10th మంచిగా ఇక హాలిడేస్ అయిపోయిందో మంచిగా చదువే. నేను చదువుల బిడ్డ అయిపోతా. నెక్స్ట్ 10th లా 9.5, 9.9 అట్లా తెచ్చుకుంటా. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు సపోర్ట్ చేసినందుకు. 40K సబ్స్క్రైబర్స్ అయినందుకు మేము మాటలలో చెప్పలేకపోతున్నాం అసలు మాకు ఎంత హ్యాపీగా ఉంది. సో మీ అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరికీ కూడా మీ సపోర్ట్, మీ లవ్, మీ షేర్, మీ లైక్ ఇట్లనే ఉండాలి ఎప్పుడు మా మీద. సో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్.